ఈరోజు తెనాలి ప్రాంతంలో రెండు రాజకీయ పార్టీలు మెయిన్గా పోటీ చేస్తున్నాయండి. వైఎస్ఆర్సీపీ ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరియు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెళ్ల మనోహర్ గారండి. నా అభిప్రాయం అయితే కనుక నాదెళ్ల మనోహర్ గారు గెలుస్తారని నేను చెప్తానండి. ఎందుకంటే తెనాలి ప్రాంతాలని గత 10 సంవత్సరాలలో నాదెళ్ల మనోహర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా చేసినప్పుడు, మాజీ స్పీకర్గా చేసినప్పుడు తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది మనోహర్ గారేనండి. ఎందుకంటే ఈ మాట బలంగా ఎందుకు చెప్తున్నానంటే, తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు కానీ నాకు ఇది కావాలని అడిగింది ఎవరు లేదండి. ఆయనున్న ప్రణాళికల ప్రకారం, ఆయనకున్న ఎడ్యుకేషన్ ప్రకారం ఆయన తెనాలిని అభివృద్ధి చేసి తెనాలి ప్రజలకు గిఫ్ట్గా ఇచ్చారని నేను చెప్పగలను. ఎందుకంటే ఈ రోజున ఉన్న పరిస్థితుల ప్రభావం చూసుకుంటే మనం గుంటూరు చుట్టూ తెనాలి వచ్చే రోడ్లు కానివ్వండి, తెనాలి నుంచి విజయవాడ రోడ్లు కానివ్వండి, చాలా దారుణమైన పరిస్థితికి వెలువడినాయి. నేను ఒకటే చెప్తానండి. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాకు ఆటో నగర్ దగ్గర ఒక ఆటో వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. ఆ వ్యక్తి కాలు ఇరిగిపోయింది. గుంటలో పడి బస్ క్రాస్ చేస్తున్నాడు, ఏదో జరిగింది సాయంత్రం వేళ 7:30 టైంలో. అయితే ఇప్పుడు ఆయనకి, వాళ్ళ కుటుంబానికి ఎవరు దిక్కని చెప్పండి? ఒక ఆటో తోలుకునే వ్యక్తి రోజు ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తాడు. ఆ వ్యక్తికి గాయం జరిగితే వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటో ఆలోచించమని చెప్తున్నానండి. ఇప్పుడున్న ప్రభుత్వం ఎంతసేపటికి సంక్షేమం అంటుంది కానీ అభివృద్ధి అనే దాన్ని పక్కన పెట్టేసిందండి ఈ ప్రభుత్వం. సంక్షేమం అనేది ఒక ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ మైనారిటీలకు కానీ, బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా, ఏ ప్రభుత్వం అయినా కూడా సంక్షేమాన్ని ఇస్తూనే ఉంటుంది. గత ప్రభుత్వాలు కూడా సంక్షేమాన్ని ఇస్తూనే వచ్చినాయి, అభివృద్ధి చేస్తూనే వచ్చినాయి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం సంక్షేమాన్ని ఎజెండాగా తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఆ సంక్షేమం కూడా 100లో 70 మందికి మాత్రమే ఇస్తున్నారు. మిగతా 30 మంది పరిస్థితి ఏంటో అది మీరే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఈరోజు నాదెళ్ల మనోహర్ గారికి ఓటు ఎందుకు వేయాలో కూడా మీకు చెప్తానండి. ఈరోజే జరిగింది ఈ సంభాషణ. నాకు నేను మామూలుగా మార్నింగ్ బయట టీ తాగుదామని బయటకు వస్తే స్టూడెంట్స్, కొంతమంది విద్యార్థులు వాళ్ళే సొంతగా క్రియేట్ చేసుకొని ఒక పాంప్లెట్ అనేది రూపొందించారండి. ఈ పాంప్లెట్ మెయిన్ హెడ్డింగ్ వాళ్ళు ఏం పెట్టారంటే, మా యువత భవిష్యత్తుకు దారి చూపండి అని ఒక హెడ్డింగ్ పెట్టారండి. అంటే దీని అర్థం ఏంటంటే, ఇది ఓవరాల్గా మొత్తం నేను చదివి మాట్లాడుతున్నానండి. వాళ్ళు ఏం మాట్లాడారంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యంగా కనబడుతుంది, సంక్షేమ ఎజెండాగా తీసుకున్నారు. మాలాంటి చదువుకున్న యువత పరిస్థితి ఏంటి, మా యొక్క నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు వివరంగా ఈ పాంప్లెట్లో రాశారండి. మొత్తం చదవను, లాస్ట్ నేను ఒకటి చదువుతానండి. మన ఉద్యోగ అవకాశాల కోసం పక్క రాష్ట్రాలకి తరలిపోతుంటే, మనం పుట్టిన రాష్ట్రం, మనం చదువుకున్న రాష్ట్రంలో మనకు ఉద్యోగ అవకాశాలు లేకపోతే మన రాష్ట్రం ఎలా డెవలప్మెంట్ అవుతుంది, అభివృద్ధి పథంలో ఎలా నడుస్తుందనే కొటేషన్లు రాశారండి. ఒక 40 మంది స్టూడెంట్స్ కలిసి ఈ ప్రోగ్రాం చేశారు. ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ లేదు. నేను వాళ్ళతో కనీసం 15 నుంచి 20 నిమిషాలు మాట్లాడానండి. మీకు ఎవరు చేయిస్తున్నారు, ఎవరు చెప్పారంటే, మాకు మేమే చేసుకుంటున్నామండి, మా పరిస్థితి గందరగోళంగా ఉంది, మా పరిస్థితి పట్టించుకునే వాళ్ళు లేడని ఉద్దేశంతోనే మేము ఇది చేసామని చెప్పేసి వాళ్ళు నాకు వివరణ ఇచ్చారండి. అంటే ఈరోజు వినండి, ఈరోజు చూడండి. కావాలంటే ఒక వ్యాపారస్తుడు కానీ, ఒక ఎంప్లాయీ, ఒక ఉద్యోగి కానీ, మసాలా బండి మీద వ్యాపారం కొనసాగించే వాళ్ళు కానీ, ఆఖరికి పూలమ్మే వాళ్ళ దగ్గర కూడా ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనసులో ఒకటే ఉంది, నాదెళ్ల మనోహర్ గెలుపు సాధ్యం, నాదెళ్ల మనోహర్ గెలుపుకుంటే తెనాలి అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారండి. స్టూడెంట్స్ వాళ్ళు చేసుకొని పాంప్లెట్ రెడీ చేసి కనీసం 40,000 మందికి దాకా ఈ పాంప్లెట్ తెనాలి నియోజకవర్గంలో పంచారంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఒకసారి. ఓటు అనేది మన చేతిలోనే ఉందండి. ఈ 5 సంవత్సరాలకి మనం వేసే ఓటు మన యొక్క పరిస్థితిని, మన యొక్క ఎదుగుదలను చూపిస్తుంది ఓటు అనేది. లేదో 1000 రూపాయలు ఇచ్చారు, 2000 ఇచ్చారు, 3000 ఇచ్చారని కాదండి. ప్రతి ఒక్కళ్ళు బయటికి రండి, ఓటేయండి. ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం ఏమి చేయలేదు. ప్రతి ఒక్కళ్ళకి భయమే. ఎవరు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నా భయమే, రాత్రికి ఇంటికి వచ్చేస్తారేమోనని. ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఉన్న ఒకే ఒక ఏకైక ఆయుధం అనేది ఓటు. ప్రతి ఒక్కళ్ళు ఓటు వినియోగించుకోండి, నిర్ణయించుకోండి.
మన పిల్లల భవిష్యత్తు కావాలి, మన వ్యాపారాల ఎదుగుదల కావాలి, మన రోడ్లు విస్తరణ కావాలి, అన్నీ కావాలి అంటే నాదెళ్ల మనోహర్ గెలుపు కావాలి. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇంకా మనకు ఎలక్షన్ 4 రోజులు మాత్రమే సమయం ఉందండి. వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారని మాత్రం దయచేసి అనుకోవద్దండి. డబ్బు అనేది 5 సంవత్సరాలకి 1000 రూపాయలు 1500 ఇస్తారు ఎవరిచ్చినా సరే. ఆ డబ్బుల కోసం కకృతి పడితే మన భవిష్యత్తు సంకనాగిపోయింది. ఈ రోజున మీ పిల్లల భవిష్యత్తు సంకనాగిపోయింది. దయ ఉంచి ప్రతి ఒక్కరు ఆలోచించండి. అభివృద్ధి చేసే నాదెళ్ల మనోహరం గెలిపించండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఇదే విన్నవించుకుంటున్నాను. బాధపడాల్సి వస్తుందండి. బయట పరిస్థితులను చూస్తుంటే బాధపడాల్సి వస్తుంది. ఈ రోజున అసలుకే వ్యాపారాలు లేవు, ప్రజల దగ్గర డబ్బులు లేవు. ప్రతిదీ ఏది చూసినా ఎవరు చూసినా నాకు ప్రభుత్వం 10,000 వేస్తుంది, 15,000 వేస్తుంది. ఎక్కడైనా ఏ ప్రభుత్వం ఎక్కడున్నా సరే, ఏ పర్సన్ అయినా సరే, రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తేనే రాష్ట్రం ఎదుగుదల ఉంటుంది. తిని కూర్చుంటే ఎవరికి ఉపయోగం లేదు. మన శరీరానికి కూడా ఉపయోగం లేదు. తిని కూర్చుంటే ఏముండదు. ఆ షుగరు, బీపీ, థైరాయిడ్లు ఇలాంటి వ్యాధులు వస్తాయి తప్పితే మనిషి అనే వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటేనే మనిషి బతికినంతకాలం ఆరోగ్యంగా బతుకుతాడు. వాళ్ళేదో పథకాలు ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు, 20,000 ఇస్తున్నారు కూర్చుంటే మన ఆరోగ్య డ్యామేజ్తో పాటు డబ్బు విలువ కూడా మనకి తెలియని పరిస్థితుల్లో మనం ఈరోజు దిగజారిపోతున్నాం. ఇవాళ ఒక చిన్న పిల్లవాడికి 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఏంటి డాడీ 10,000 ఇస్తున్నాడు పైన మా ఫ్రెండ్కి, మా తమ్ముడికి అని అంటున్నారు. ఈరోజు 100 రూపాయలు విలువ ఉందని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అలాంటి విలువ లేని సమాజం కోరుకుంటారా? అయితే సరైన వ్యక్తికి ఓటు వేసి అభివృద్ధిని కాంచి మన పిల్లల ఉద్యోగాలు మన రాష్ట్రంలోనే వచ్చేటట్టుగా అభివృద్ధి చేసుకుంటారో మీకే వదిలేసే ఛాన్స్ అనేది. 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఇస్తున్నారని ఇప్పుడు చెప్పానండి. అదేమిటంటే గత ప్రభుత్వంలో ఒక జీలకర్ర తీసుకోండి. ఒక జీలకర్ర కేజీ జీలకర్ర 600, 550 ఉండే జీలకర్ర ఈ రోజున కేజీ జీలకర్ర 1000 రూపాయలు అయిందండి. సామాన్యుడు ఎలా బతుకుతాడండి ఈ రోజున? ఈరోజు పాల ధరలు ఎలా పెరిగినాయి, ఒక నూనె వంట నూనె ఎలా పెరిగింది. ఇవన్నీ పెరిగిన డబ్బులు వసూలు చేసే ప్రభుత్వం మనకిస్తుంది. అన్ని సామాజిక వర్గాల్లోనూ బడుగు బలహీన వర్గాలు ఉన్నాయండి. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒకసారి ఆలోచించండి. నేను కేవలం మిమ్మల్ని అర్థిస్తున్నాను అంతే. నేను మిమ్మల్ని కమాండ్ చేయట్లేదు, డిమాండ్ చేయట్లేదు, అర్థిస్తున్నాను నేను. ఇలా ఉన్న పరిస్థితులు ఒకప్పుడు గత ప్రభుత్వంలో రేట్లు ఎలా ఉన్నాయి. ఒక కుటుంబంలో ఒక పెద్ద ఒక నెలకి 10,000 రూపాయలు సంపాదిస్తే ఇంట్లో సరుకులు పోయినా, కూరగాయలు పోయినా, ఇంట్లో ఖర్చులు పోయినా కూడా ప్రతి నెల 2,000 నుంచి 3,000 రూపాయలు ఆదా చేశారు గత ప్రభుత్వాల్లో. కానీ ఈ ప్రభుత్వంలో 10,000 వస్తున్నా, 20,000 సంపాదించుకుంటున్నా, రూపాయి మిగులుతుందా? మీ మనసులో మీ గుండె మీద చేసుకొని మాట వినండి. ఎవరైనా ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. గత ప్రభుత్వంలో మనం 10,000 సంపాదించుకున్నా, 20,000 సంపాదించుకున్నా, నెలకు సినిమాకి వెళ్ళటము, నెలకు ఒక షాపింగ్కి వెళ్ళి బట్టలు కొనుక్కోవటము, పిల్లల ఉద్యోగాలు, పిల్లలకి విద్యార్థులకి స్టూడెంట్స్ను పుస్తకాలను అవనో ఇవనో, ఇంట్లో సామాన్లను, ఇంట్లో ఒక ఫర్నిచర్, ఒక ఐటమనో ఏదో ఒకటి కొనుగోలు చేసి ఒక 1,000 రూపాయలు 2,000 స్క్వేర్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియక. అలాంటిది ఈ రోజున 30,000 సంపాదిస్తున్నా సరే రూపాయి మిలుగుతుందా? ఎవరి జేబులో రూపాయి ఉంటుందా? ఆలోచించండి. ఆలోచించి ఓటేయండి. ఇదంతా నా కోసం చెప్పట్లేదు, వేరే వాళ్ళ కోసం చెప్పట్లేదు, ప్రజల కోసం చెప్తున్నా. ఒక సామాన్య వ్యాపారస్తులాగా మాట్లాడుతున్నాను నేను. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి.